హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో చంద్రహాస చరిత్ర పాఠ్యభాగ సారాంశాన్ని నేర్చుకుందాము రండి. పాఠ్యభాగ నేపథ్యము: వ్యాస మహర్షి పంచమ వేదం అనదగిన మహాభారతాన్ని జయ అనే పేరుతో 18 పర్వాలలో రాశాడు. అదే తెలుగులో నన్నయ, తిక్కన, ఎర్రన కవిత్రయం అనువదించారు. భారతాన్ని జమినీ మహర్షి కూడా రాశాడని అంటారు. అయితే ఆయన రాసిన వాటిలో కేవలం ఒక పర్వం మాత్రమే ప్రచారంలో ఉంది. అది అశ్వమేధ పర్వం. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత జరిగిన కథలో అశ్వమేధ పర్వం ఒకటి. ఒక పర్వం సంస్కృతం నుండి అనేక భారతీయ భాషల్లోకి అనువదించబడింది. తెలుగులో దాన్ని పిల్లలమర్రి పినవీరభద్రుడు అనువదించాడు. ఒక పర్వమే అయినప్పటికీ అది జమినీ భారతం పేరుతోనే ప్రసిద్ధి చెందింది. అందులో ప్రమీలార్జునుల యుద్ధం, బభ్రువాహన అర్జునుల యుద్ధం, కుశలవుల కథ వంటివి ఎన్నో ప్రసిద్ధ కథలున్నాయి. వాటిలో చంద్రహాసుని కథ ఒకటి. ఇది అష్టమాశ్వాసంలో ఉన్న కథ. కథా నేపథ్యం: మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు రాజైనప్పటికీ తన వారందరూ యుద్ధంలో చనిపోవడం, అందులో ముఖ్యంగా పెద్దలు, తాతలు, గురువులు కూడా మృతులు కావడం, అందుకు తాను కారణం కావడానికి దుఃఖించాడు. ఇది ఒక విధంగా పాపం అనుకున్నాడు. ఇందుకు ప్రాయశ్చిత్తం ఏమైనా ఉందా అని మహర్షిని అడిగాడు. వ్యాస మహర్షి పూర్వం శ్రీరాముడు చేసినట్లుగా అశ్వమేధ యాగం చేయమని సూచించాడు. ఆ యాగ విధానం అంతా తెలియజేశాడు. ధర్మరాజు అశ్వమేధ యాగం చేయడానికి నిశ్చయించాడు. ఆ యాగ అశ్వాలను రక్షించడానికి అర్జునుడు వెంబడి వెళ్ళాడు. అవి ఆయా దేశాలు తిరుగుతుండగా కొన్ని దేశాల రాజులు వాటిని బంధించారు. అర్జునుడు వారితో పోరాడి అశ్వములను విడిపించి వారిని తమ సామంతులుగా మార్చాడు. అయితే తోడుగా కృష్ణుడు సహాయపడుతున్నాడు. వీరవర్మ అనే రాజుతో యుద్ధం జరిగినప్పుడు కృష్ణుని సహాయంతో అతడు ఓడిపోయి కృష్ణుని భక్తితో సేవించి అర్జునునికి పలు కానుకలు ఇచ్చి తాను బంధించిన హయములను విడిచిపెట్టాడు. ఆ హయములు స్వేచ్ఛగా తిరుగుతూ కొంత దూరాన ఒక గొప్ప సరస్సును చూసి అందులో నుండి సులభంగా దాటాయి. ఆ సరస్సు ఏనుగులను సైతం ఈడ్చివేయగల మొసళ్లతో నిండి ఉన్నది. అర్జునుడు, అతని సైన్యం వీరవర్మ నావల సహాయంతో ఆ సరస్సును దాటి కుంతల సమీపం చేరి విడిది చేశారు. అక్కడ యాగాశ్వములు అర్జునునికి కనిపించలేదు. అవి ఎక్కడికి వెళ్ళాయో అని ఆలోచిస్తున్న సమయంలో ఆకాశ మార్గము నుండి నారదుడు దిగివచ్చాడు. అర్జునునితో ఈ కుంతల దేశంలోనికి ప్రవేశించి చాలా దూరం వెళ్ళాయి. ఆ కుంతల దేశపు రాజు చంద్రహాసుడు చాలా గొప్పవాడు. మిగతా రాజులెవ్వరూ ఆయనలో 16వ వంతు కూడా కాదు. ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పడం, ఆయన చరిత్రను ప్రశంసించడం అంత తేలిక కాదు అని నారదుడు అనగానే అర్జునుడు, నారదా, మును శ్రీకృష్ణుడు కూడా యుద్ధంలో ఉండగా ఎందరో వీరుల కథలు వీణుల విందుగా చెప్పాడు. సజ్జనుల కథలు వినడం జన్మ సఫలత పొందడమే అంటారు. కావున మునీంద్ర, ఆ మహానుభావుడైన చంద్రహాసుని కథను నాకు తెలియజేయుము అని ప్రార్థించాడు. అప్పుడు నారదుడు చంద్రహాసుని కథ అర్జునునకు సవివరంగా తెలియజేశాడు. ఇది పాఠ్యభాగం యొక్క నేపథ్యము. పాఠ్యభాగం యొక్క సారాంశం: కేరళ దేశాన్ని పరిపాలించే రాజుకు చాలా కాలానికి సంతానం కలిగింది. ఆ సంతానం మగపిల్లవాడు. కానీ మూలా నక్షత్రంలో తండ్రి గండంలో జన్మించాడు. ఆయన పుట్టిన కొన్ని దినములకే రాజుకు శత్రువులతో యుద్ధం ఏర్పడి అందులో రాజు మరణించాడు. రాజు వెంబడి సహగమనం చేసి తల్లి మరణించింది. దాదులు ఆ పిల్లవాడిని తీసుకొని పోయి 3 సంవత్సరాలు పెంచారు. కానీ వారు కూడా మరణించారు. ఆ రాజకుమారుడు అనాథడయ్యాడు.
పురంలోని కాంతలు ఆ బాలునికి తోడ్పడ్డారు. ఒకరు స్నానం చేయించారు, మరొకరు భోజనం పెట్టారు, మరొకరు వస్త్రాలు తొడిగారు, మరొకరు తలదువ్వి అలంకరించారు. ఇట్లా వారి చేత గారాబంగానే పెంచబడినాడు. కానీ వాళ్లకు ఒకరోజు ఆ బాలుడు ఆ దేశపు మంత్రి అయిన దుష్టబుద్ధి వద్దకు వెళ్ళాడు. మంత్రి కొలువులో కొందరు మహామునులున్నారు. వారి బాలుని రూపురేఖలను చూసి, ముఖంలోని తేజస్సును చూసి, ఈ ముద్దులొలికే కుర్రవాడు రాజ్యమేల గలవాడవుతాడు అన్నాడు. ఆ మాటలు విన్న దుష్టబుద్ధికి నచ్చలేదు, ఈర్ష్య కలిగింది. కానీ అది బయటపడనీయక ఋషులను మర్యాదపూర్వకంగా పంపించాడు. ఋషుల మాటలు నిజమవుతాయని పిల్లవాడిని ప్రశంసించాడు. కానీ మనసులో ఆ పిల్లవాడిని దండించాలి, లేకుండా చేయాలి అనుకున్నాడు. చాలా కఠినమైన గుండెగల చండాలులను పిలిపించాడు. వారితో ఈ పిల్లవానిని చంపేయండి అని ఆజ్ఞాపించాడు. వారు సింహాలు, ఏనుగులు, పులులు మొదలైన క్రూర జంతువులు సంచరించే మహారణ్యంలోకి ఈ బాలుణ్ణి తీసుకొని వెళ్ళారు. కానీ వారికి ఆ పిల్లవాని మీద జాలి కలిగి అతడిని చంపక కేవలం కుడికాలు చిటికెన మ్రాతం కోసి తెచ్చి రాజుకు చూపించి ఆ పిల్లవాడిని చంపేశామని చెప్పారు. మునుల మాటలు వ్యర్థమయ్యాయని మంత్రి మనస్సులో సంతోషించాడు. అడవిలో కాలివేలు తెగి రక్తం కారుతుండగా బాధపడుతూ, దుఃఖిస్తూ పక్షులు, లేళ్ళు, చెట్లు అతనికి ఓదార్పునిచ్చాయి. వనదేవత దయచేత రక్షింపబడినాడు. ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు దుష్టబుద్ధి మంత్రికి సామంతుడైన కులిందకుడు అనే రాజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ కాలివేలు తెగి బాధపడుతున్న బాలుని చూశాడు. ఆ బాలుడు అంత బాధలో శ్రీహరిని కీర్తించడం గమనించాడు. ఈ పిల్లవాడెవడో జగదీశ్వరుని వలె సర్వలక్షణ శోభితుడై వెలుగుతున్నాడు అని తన అశ్వం దిగి పిల్లవాడి దగ్గర చేరి బుజ్జగించాడు. తాను హరిభక్తుడు. ఈ పిల్లవాడు కూడా హరిభక్తుడే. ఆ శ్రీహరి పాదసేవ చేసిన ఫలితంగా ఆ దైవమే నాకీ పిల్లవాన్ని సంతానంగా అందించాడని భావించాడు. తమకు సంతానం లేకున్నను ఈ క్రింది వారిని సంతానంగానే భావిస్తారు. కుండుడు అంటే భర్త కాక మరొకరితో సంబంధం పెట్టుకొనడం వలన పుట్టినవాడు. కానీనుడు భార్య కన్యగా ఉన్నప్పుడు వివాహానికి ముందు పుట్టినవాడు. కృతకుడు వేరే తల్లిదండ్రుల నుండి ఆదరించి తెచ్చుకున్నవాడు. సహోఢజుడు పెళ్లి సమయంలో వధువు గర్భవతిగా ఉండి తర్వాత పుట్టినవాడు. గోలకుడు విధవకు జన్మించినవాడు. క్రీతుడు వేరే తల్లిదండ్రులకు ధనం ఇచ్చి కొనుక్కున్నవాడు. దత్తుడు వేరే తల్లిదండ్రుల నుండి దత్తగా తీసుకున్నవాడు. స్వయం ప్రాప్తుడు తనకు తానుగా పుత్రుడుగా ఉండడానికి వచ్చినవాడు లేదా కోరకుండానే దొరికినవాడు. ఈ బాలుడు నాకు స్వయం ప్రాప్తుడు అని కుమారునిగా స్వీకరించి తన నగరానికి తీసుకొని వెళ్ళి జోష్యుల సూచనలు గ్రహించి తన అంతఃపురంలోని రాణి మేధావినికిచ్చి దాదుల చేత సకల సపర్యలు చేయిస్తూ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. బాలుని నవ్వు చంద్రుని నవ్వు వలె ఉన్నదని చంద్రహాసుడు అనే పేరు పెట్టుకున్నారు. భూమి దున్నకయే పంట పండినట్లు, ఆవు తనంత తానుగా పాలుసేపులు వచ్చి ఇచ్చినట్లు తమకు యువరాజు కలిగాడని ప్రజలు సంతోషించారు. చంద్రహాసునికి తగిన వయస్సులో ఉపనయనం చేయించారు. వేదాలు, ఆగమాలు మొదలైన విద్యలను నేర్పించారు. అంతేకాదు ధనుర్విద్య నైపుణ్యాన్ని నేర్పించారు. అశ్వారోహణము, గజారోహణము, రథారోహణములలో ఆరితేరిన వాడిగా తయారు చేశారు. రాజ్యపాలనకు తగిన సమర్థుడిగా చేశారు. చంద్రహాసుడు చిన్నప్పటి నుండి శ్రీహరి భక్తుడు కావడం వలన దేశంలో కూడా శ్రీ వైష్ణవ మార్గాన్ని ప్రసారం చేయించాడు. భక్తులుగా మార్చినాడు. పూర్వం రుక్మాంగదుని వలె అందరినీ శ్రీ వైష్ణవ సేవలో తరించే విధంగా చేశాడు. 16 ఏళ్ల నూనూగు మీసాల యవ్వనంలో ఉండగానే తండ్రి ఆదేశాననుసరించి దిక్కులలోని రాజులను జయించి ఆయా రాజుల నుండి కప్పములుగా
కన్యలను, బంగారాన్ని, గజతురంగాది బలాలను, రత్నమాణిక్యాలను, అనేక సంపదలు తన సైన్యంతో నగరానికి చేరాడు. చంద్రహాసుని పరిపాలన. సాక్షాత్తు ఇంద్రుడు దిగివచ్చినాడా అన్నట్లు చంద్రహాసుడు పాలన సాగించాడు. ప్రజలు సంతోషంతో జీవించారు. చంద్రహాసుడు తన పరాక్రమం చేత సంపాదించిన అపారమైన సంపదలను తన తల్లిదండ్రుల ముందు సమర్పించి వారి పాదాలకు నమస్కరించాడు. కులింద భూపతి కుమారుని చూసి సంతసించి, మనకు మహారాజు కుంతలరాజుకు అతని మంత్రికి 10,000, 5,000, 2,000 కొలది బంగారు నాణాలు సంచులలో నింపి కానుకగా పంపమని చెప్పాడు. చంద్రహాసుడు అసంఖ్యాకములైన ధనము గుర్రాలపై, ఒంటెలపై, బండ్లపై నెక్కించి కంటికింపారగా పంపాడు. 3 విధములైన కానుకలు ఒక ప్రత్యేకమైన మూటగట్టి కుంతల దేశపు రాజా పురోహితుడైన గాలవుని ఇంటికి పంపించాడు. భటులు బంగారము, రత్నములు, పరిమళ ద్రవ్యములు గాలవునకు సమర్పించి, దీనికి 7 మణుగుల రెట్లు తీసుకొని వచ్చినామని చంద్రహాసుడు ఇచ్చిన జాబు కూడా అతనికి అందజేశారు. వారిని వెంటబెట్టుకొని పురోహితుడు రాజును దర్శించి విషయం వివరించి భటులను తగు విధంగా సంతోషపరిచి పంపించాడు. ఇదంతా గమనించిన మంత్రి దుష్టబుద్ధి కులిందుడు ఈ సంపదనెట్లు గడించాడని ఆశ్చర్యపోయాడు, ఈర్ష్యపడ్డాడు. తన అభిప్రాయం బయటకి ఏమీ తెలియనీయక రాజు అనుమతి తీసుకొని వెంటనే 6 యోజనముల దూరానున్న కులిందుని పురానికి 1 రోజులోనే చేరాడు. అది చందనావతిపురము. ఒకప్పుడు ఇది అడవి ప్రాంతము. ఇప్పుడు మహానగరము వలె మారింది. కులిందునకిది ఎట్లా సాధ్యమయ్యిందనే కుతూహలంతో ఉండగా ఎదురుగా కులిందుడు తన కుమారుడైన చంద్రహాసునితో కలిసి వచ్చి మంత్రికి నమస్కరించి స్వాగతం పలికి తగిన విడిది ఏర్పాటు చేశాడు. బుద్ధి కులిందుని కుమారుడు చంద్రహాసుని చూసి, ఇంత అందమైన వాడు, భాగ్యవంతుడు నీ కొడుకెట్లయినాడని ప్రశ్నించాడు. కులిందకుడు తనకు 5 ఏళ్ల వయస్సులో కాలివేలు తెగి అడవిలో దొరికిన విషయమంతా వివరించాడు. అది విని ఆనాడు భటులు ఈ బాలుని వధింపక వదిలివేశారని మనసులో నిశ్చయించుకొని ఏమాత్రమూ బయటకి తెలియకుండా ఒక సమాచారం తన కుమారునికి తెలియజేయాలని ఒక లేఖ రాసి అది మడచి చుట్టి వేగంగా వెళ్ళి తన కుమారునికి అందజేయాలని చంద్రహాసునితో అన్నాడు. దీని వలన నీకు శుభం కలుగుతుందని చెప్పాడు. ఆయన మాట విని చంద్రహాసుడు వెంటనే బయలుదేరి చాలా వేగంగా పరుగెత్తే గుర్రంపై వెళ్ళాడు. కుంతల దేశ పరిసరాలలో తాను తన గుర్రము బాగా అలసిపోయామని ఉద్యానవనంలో ఆగి విశ్రాంతికై ఒక చెట్టు నీడ పడుకున్నాడు. ఆ సమయానికి మంత్రి కూతురు విషయ తన చెలికత్తెలతో అక్కడికి విహారానికి వచ్చి చంద్రహాసుని అందాన్ని చూసి అతని సమీపించి నడుమున ఉన్న లేఖను తీసి చదివింది. అందులో ఇతనికి విషమునివ్వగలము అని వ్రాసి ఉండడం చూసింది. మన్మధుని వంటి సుందరుడైన ఇతనిని చంపించాలని తన తండ్రి నిర్దయగా ఆలోచించాడని అనుకొని ఆ లేఖలోని విషయము అనే అక్షరాలకు బదులు విషయ అని మార్చి ఎప్పటివలే అతని వద్ద నుంచి అతనిని విడిచి వెళ్ళలేక వెళ్ళింది. చంద్రహాసుడు నగరంలో సభ తీర్చియున్న మంత్రి కుమారుడు మదనుని వద్దకు వెళ్ళాడు. మదనుడు చంద్రహాసునికి ద్వారం వద్దకు ఎదురు వచ్చి తీసుకొని వెళ్ళి ఏకాంతంలో నుండగా దుష్టబుద్ధి రాసిన లేఖను మదనునికి ఇచ్చాడు. మదనుడు లేఖ చదువుకొని చాలా సంతోషపడి తన చెల్లెలకు తగిన రూపవంతుడైన భర్త దొరికాడని సంతోషించి వేగంగా పెళ్లి ఏర్పాట్లు చేయించాడు. అదే రోజు రాత్రి మంచి ముహూర్తం నిర్ణయించి అతి వైభవంగా చెల్లెలు పెళ్లి చంద్రహాసునితో జరిపించాడు. దుష్టబుద్ధి తన మనసులో ఈ పాటికి తన కుమారుడు చంద్రహాసుని చంపి ఉంటాడనుకొని 3వ రోజు కులిందుని వద్ద నుండి తన నగరానికి బయలుదేరాడు. నగరంలో ప్రవేశించేసరికి అంతా అలంకరించి వైభవంగా కనబడుతున్నది అని ఆశ్చర్యపోయాడు.
పల్లకిలో వస్తున్న దుష్టబుద్ధికి దారిలో ఒక పెద్ద సర్పం కనిపించి మనుష్య భాషలో, ఇంతకాలం నేను నీ సంపద కాపాడాను, ఇక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. పాము మాటను పెద్దగా పట్టించుకోక నగరంలోనికి ప్రవేశించి కొడుకును కలిసి, నేనేమి చేయమన్నాను, నీవేమి చేశావు అని ప్రశ్నించాడు. మదనుడు తన తండ్రి రాసిన లేఖను చూపి, ఇందులో మీరు చెప్పినట్లుగానే విషయనిచ్చినాను, ప్రాణాలు పోయిన మీ మాట జవదాటను కదా అన్నాడు. ఇంతలో తన కూతురు అల్లుడు చంద్రహాసుడు వచ్చి పాదాలకు నమస్కరించాడు. దుష్టబుద్ధి కోపంతో లోపల రగిలిపోయాడు. తన వంశానికి మచ్చ వచ్చినట్లయిందని అసూయతో ఎట్లయినా ఈ చంద్రహాసుని చంపించాలనుకున్నాడు. బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య చేసెడు. కఠినులైన వారిని కొందరిని పిలిచి నగరం వెలుపల ఉన్న కోటలోపలి కాళికా మందిరంలోకి ఈ సాయంత్రం ఒకడు వస్తాడు, అతడిని ముక్కలు ముక్కలుగా నరికివేయాలని అని. అట్లయితే వారికి అర్ధరాజ్యం ఇస్తానని ఆశచూపి పంపించాడు. చంద్రహాసుని పిలిపించి ఈ సాయంత్రం కాళికాలయంలో దేవుని పూజించాలని తెలిపాడు. చంద్రహాసుడు సరేనని సిద్ధమయ్యాడు. కుంతల దేశపు రాజు తన పురోహితుడైన గాలవుని పిలిపించి, నా నీడను చూస్తే తల కనిపించడం లేదు, ఇదేమైనా అరిష్టమా అని అడిగాడు. గాలవుడు పూర్వం దత్తాత్రేయుడు అలర్కుడని అతనికి తెలిపిన అరిష్ట లక్షణాలను ఈ విధంగా తెలియజేశాడు. 1. ధ్రువ నక్షత్రాన్ని, అరుంధతిని, తన నీడను చూడనివాడు ఏడాదిలో, కిరణములతో ఉన్న అగ్నిని, కిరణములు లేని సూర్యుని చూసినవాడు 11వ నెలలో, పనిలేక శరీరము ఊబకాయమై బలిసినవాడు 8 నెలలో, కాలిమడమ గాని వేలుగాని నరుకబడినవాడు 7 నెలలకు, కాకి గాని గ్రద్ద గాని గుడ్ల గూబ గాని తలకు తాకినట్లయితే 6 నెలలకు, స్నానం చేస్తుండగా చర్మము అదిరితే 5 నెలలకు, తన నీడ వేరే విధంగా కనిపించేవాడు 4 నెలలకు, మేఘములు లేని మెరుపును దక్షిణ దిక్కున చూసినవాడు 3 నెలలకు, తన ముఖము అద్దమున చూసినప్పుడు తల లేకుండా కనిపించిన 2 నెలలకు, తన శరీరం కమరు వాసన వచ్చిన 15 రోజులకు, స్నానం చేసినప్పుడు అవయవముల కన్నా ముందుగా హృదయం వద్ద ఆరిపోయినట్లయితే నీరెంత తాగినా దాహం తీరనివాడు 10 రోజులలో, తన చెవిలో వేలు పెట్టుకుంటే ధ్వని వినరానివాడు వెంటనే మరణిస్తారు. అంతేకాక కలలో వానరులపైకి ఎక్కి తనకు తానే యముని వద్దకు వెళ్తున్నట్లు, తన తల కపాలంగా బగ్గులు వెంట్రుకలు ఉముక తినున్నట్లు, నగ్నంగా జైన సన్యాసి వలె ముందర గంతులు వేస్తున్నట్లుగా, తల నుండి పాదముల దాకా నూనె కారుచుండగా నేల మీద పడుకున్నట్లు, భయంకరమైన వారు ఆయుధాలు ధరించి రాళ్లతో కొడుతున్నట్లుగా, నీలిరంగు చీర ధరించి దక్షిణం పోతున్నట్లుగా కనిపించిన వారికి చావు తప్పదు అని గాలవుడు స్వప్న ఫలితాలను రాజుకు తెలియచేశాడు. పాము కుబుసం విడిచినట్లు రాజు తన రాజ్యం వెంటనే వదిలి వెళ్ళడానికి సిద్ధపడి మంత్రి కుమారుడు మదనుని పిలిచి, మీ బావ చంద్రహాసుని తక్షణమే తీసుకొని రమ్మని చెప్పాడు. మదనుడు వెళ్ళేసరికి చంద్రహాసుడు కాళీమాత ఆలయానికి పూజకు వెళ్ళడానికి పూజా సామాగ్రితో బయలుదేరాడు. మదనుడు రాజాజ్ఞ తెలియజేసి ఆ పూజా సామాగ్రి తాము తీసుకొని తనకు బదులు కాళీమాత పూజ నేనే చేస్తానని చంద్రహాసుని రాజు వద్దకు పంపించాడు. రాజు చంద్రహాసునికి తన కూతురు చంపకమాలినిని ఇచ్చి పెండ్లి చేసి రాజ్యం పట్టం కట్టి రాజసుఖాలపై ఏవగింపుతో తపోవనానికి వెళ్ళిపోయాడు. మదనుడు సాయంత్రం కాళీమాత ఆలయంలోకి ప్రవేశించగానే దుష్టబుద్ధి పంపిన హంతకులు మదనుని తల నరికి చంపివేశాడు. చంద్రహాసునికి బదులు తన కుమారుడు కాళీమాత ఆలయానికి వెళ్ళినాడని తెలుసుకొని దుష్టబుద్ధి ఆందోళనతో ఆలయానికి వెళ్ళేసరికి మదనుడు చనిపోయి ఉన్నాడు. అది చూసి భరించలేక తన తలను బాదుకొని దుష్టబుద్ధి ప్రాణాలు వదిలాడు.
చంద్రహాసునికి ఇది తెలిసి కాళీమాత ఆలయానికి వెళ్ళి కాళీమాతను ఉద్దేశించి ఒక హోమం చేసి తన శరీరం నుండి మాంసం ముక్కలు ముక్కలుగా హోమంలో వేసి పూర్ణాహుతిగా తన తలను సమర్పించడానికి సిద్ధపడినాడు. వెంటనే కాళీమాత దర్శనమిచ్చి ఏమి కావాలనియూ అడిగింది. చంద్రహాసుడు తన మామను బావమరిదిని ఇద్దరిని బ్రతికించమని కోరాడు. కాళీమాత అనుగ్రహం చేత వారిద్దరూ నిద్ర నుండి మేల్కొనినట్లు ప్రాణాలతో లేచారు. దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. చంద్రహాసుడు తన తల్లిదండ్రులు మేధావికి కులిందునకు నమస్కరించారు. చంపకమాలిని యందు పద్మాక్షుడు, విషయయందు మకరధ్వజుడనే కుమారులు జన్మించారు. హరిభక్తుడై 300 ఏండ్లు రాజపరిపాలన సాగించాడు. చంద్రహాసుడు ఒకవేళ కాళీమాత ఆలయానికి వెళ్ళినా హంతకుల చేతిలో మరణించేవాడు కాదు. ఎందుకనగా అంతకుముందు ఆయనకొక సాలగ్రామాన్ని మింగాడు. సాలగ్రామం ఎంతో మహిమగలది. సాలగ్రామం ఇంటనున్న పూజించిన, సాలగ్రామం దానం చేసిన అనేక పుణ్యాలు కలుగుతాయని సాలగ్రామ మహిమ గురించి నారదుడు తెలియజేసి ఈ కథ విన్నవారికి చదివిన వారికి మేలు ఇంద్రలోకం వెళ్ళిపోయాడు. కథ విన్న అర్జునుడు కుతూహలంతో కుంతలపురం వెళ్ళాడు. చంద్రహాసుడు జన్మించిన నక్షత్రం కారణంగా తల్లిదండ్రులను కోల్పోయాడు. కానీ అదే నక్షత్ర ఫలితం వలన పలువురిచే పెంచబడినాడు. వధించడానికి ఆజ్ఞాపించిన బ్రతికినాడు. అందుకు అతని హరిభక్తి కూడా ఒక కారణం. చంద్రహాసుని విద్య, వివేకం, వినయం, తల్లిదండ్రుల పట్ల గౌరవం, దైవభక్తి, పరాక్రమ పౌరుషాలు, రాజోచితమైన యుద్ధ నైపుణ్యం, వేదాది శాస్త్రాల విజ్ఞానం కలిగిన అదృష్టవంతుడయ్యాడు. తనను చంపజూసిన దుష్టబుద్ధిని కూడా బ్రతికించిన క్షమ, త్యాగం మొదలైన గుణాలు కలవాడు. చంద్రహాసుని కథ అటు శాస్త్రానికి ఇటు ధర్మ ప్రవర్తనకు ఒక ఆదర్శం.